అమృత ప్రణయ్ అప్పట్లో జరిగినటువంటి పెద్ద చర్చ. అసలు హిందూ సంస్కృతి సంప్రదాయాల మీదనే చర్చ జరిగింది, అంటరానితనం మీద చర్చ జరిగింది. ఆ రోజున మారుతీరావు అల్లుడిని హత్య చేయించినటువంటి సంఘటన ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటల మీదనే జరిగింది. వాస్తవంగా అదంతా జరిగిపోయింది. ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళొచ్చాడు, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ అబ్బాయి ఏమో అప్పుడు చనిపోతే ఆ కుటుంబం దగ్గర పెట్టుకుంది. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో తెలియదు, తల్లింటికే వచ్చింది, ఆస్తి అనుభవిస్తుందని కొంతమంది, లేదు అత్తారింట్లోనే ఉండి జాగ్రత్త తీసుకుంటుందని మరికొంతమంది మాట్లాడుకుంటున్నది. అది ఏది వాస్తవం అన్నది ఎవరు కూడా స్పష్టంగా మీడియా కూడా హైలైట్ చేయట్లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మొన్న అమ్మాయి ఏదో బట్టలు వేసుకుందంటూ ఓ ఫోటోతో ట్రోల్ చేస్తున్నారు. వెరీ సింపుల్ లాజిక్. సంస్కృతి సంప్రదాయాలు అన్నటువంటిది పాటించే వాళ్ళు ఉన్నారు, పాటించని వాళ్ళు ఉన్నారు. పాటించని వాళ్ళని దూషించడం అనవసరం, పాటించే వాళ్ళని వెటకారం చేయడం అనవసరం. పాటించే వాళ్ళని వెటకారం చేసేటటువంటి వాళ్ళు కంట్రోల్లో ఉండాలి, పాటించని వాళ్ళని విమర్శించడము అనవసరం. అది వాళ్ళ ఇష్టం.